క్రికెట్లో ఒక శకం ముగిసింది. అన్ని ఫార్మాట్లకు అధికారికంగా దినేష్ కార్తీక్ గుడ్ బై చెప్పేశాడు. 39వ పుట్టినరోజునే ఇట్స్ అఫీషియల్ అంటూ రిటైర్మెంట్ ను ప్రకటించేశాడు. సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పోస్ట్ పెట్టాడు. ఇంతకాలం కెరియర్ లో మద్దతుగా నిలిచిన వారికి థ్యాంక్స్ చెప్పాడు. తల్లిదండ్రులు, భార్య దీపికా పల్లికల్, కోచ్లు, సహాయక సిబ్బంది ఇలా అందరి మద్దతును డీకే గుర్తు చేసుకున్నాడు. దాదాపు 20 ఏళ్ల లాంగ్ కెరియర్ కు ముగింపు పలికాడు. దీంతో అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు. డీకే నిన్ను మరువము అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆటగాడిగా టీకేను మిస్ అవుతున్నామని భావోద్వేగానికి లోనవుతున్నారు. దినేష్ కార్తీక్ కెరియర్ ను రిమైండ్ చేసుకుంటున్నారు. నిజానికి డీకే సాదాసీదా ఆటగాడేమీ కాదు. చూడటానికి సింపుల్ గా కనిపించిన ఆటలో పోటుగాడే. కెరియర్ ఆరంభం నుంచే టాలెంటెడ్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. 2004లోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. కానీ సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. ధోని నీడలో జట్టులో నిలబడలేకపోయాడు. అదే సమయంలో కెప్టెన్ గా ప్లేయర్ గా మహీ రాణించాడు. టీమిండియాలో సెటిల్ అయిపోయాడు. ఇదంతా డీకేపై ఎఫెక్ట్ చూపించింది. టీమిండియాలో సరైన అవకాశాలు రాకుండా చేసింది. కానీ తనను తాను నమ్మాడు. అవకాశాలు వచ్చినప్పుడే నిరూపించుకోవాలనుకున్నాడు. తన పని తాను చేసుకుపోయాడు. 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో డీకే ఉన్నాడు. 2018లో బంగ్లాదేశ్పై 8 బంతుల్లోనే 29 పరుగులు సాధించాడు. టీమిండియాకు నిదహాస్ ట్రోఫీని అందించాడు. బంగ్లాదేశ్పై డీకే ఆడిన ఇన్నింగ్స్ అభిమానుల కళ్ల ముందు ఇప్పటికీ ఫ్రెష్ గానే ఉంది. కెరియర్లో దినేష్ కార్తీక్ 26 టెస్టుల్లో బరిలో దిగాడు. 1025 పరుగులు చేశాడు. టెస్టుల్లో ఒక సెంచరీ కూడా ఉంది. 94 వన్డేల్లోనూ బరిలో దిగాడు. 1752 రన్స్ సాధించాడు. 60 అంతర్జాతీయ టీ20లో 686 పరుగులు చేశాడు. కెరియర్లో ఒకే శతకం బాదిన 17 హాఫ్ సెంచరీలు సాధించాడు. 3463 పరుగులు చేశాడు. 172 వికెట్లలో భాగమయ్యాడు. ఐపీఎల్లో 6 ఫ్రాంచైజీల తరపున బరిలో దిగాడు. తనదైన ముద్ర వేశాడు. 257 మ్యాచ్ల్లో 4842 పరుగులు సాధించాడు. గత 3 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపునే ఆడాడు. 2022లో అద్భుతంగా రాణించాడు. ఫినిషర్గా మెరుపులు మెరిపించాడు. ఐపీఎల్లో ఆధారకొట్టి గత టీ20 వరల్డ్ కప్లోనూ చోటు దక్కించుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఈసారి ఐపీఎల్లో దూకుడైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కీలకంగా నిలిచాడు. గ్రౌండ్ నలువైపులా విభిన్నమైన షాట్లు బాదాడు. అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో ఎక్కడా తగ్గలేదు. ఆటకు బై చెప్పిన డీకే కామెంటేటర్గా ఇన్నింగ్స్ ను కొనసాగించబోతున్నాడు. అయితే ఐపీఎల్లో డీకే లేని లోటు అలాగే ఉంటుందని అభిమానులు చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతున్నారు.